ఎదుర్కోలేవు విధిని ఏనాడు ఎరుగరా నిన్ను నీవేకా. ఇదేమిటమ్మా మాయా మాయా మాయకం కమ్మిందా. ఆ సుందరాంగుణ్ణి చూడు, మా తల్లి సీతమ్మ జోడు. నీకు ఎక్స్ప్రెషన్స్ తో సహా మొత్తం బాగా చేస్తున్నావు అని అంటే నీ వెనకాల కోచ్ ఎవరు? డాడీ. ఫ్యాన్స్ నిన్ను ఏమని పిలుస్తారు? చిట్టి. చిట్టిని నవ్వంటే లక్ష్మి పట్టాసే. అంతులేని ప్రేమను లోపల దాచుకునే తంతు తేలనిదా గొంతు వెళ్ళకాగిన ప్రేమను ఆపినదెవరటనే. అవును, ఎందుకు ఒక్క యూనిఫామ్ తోనే ఎందుకు చేస్తావు ఎక్కువ శాతం? యూనిఫామ్ తో చేస్తే యూస్ బాగా వస్తున్నాయి. కళ్ళతో ఏదో చూసావా, కాయా పండా అడిగావా, క్షణాలు ఉన్నాయా, ఒంటరితనాలు ఉన్నాయా, గాలిపటం గగనానిదా ఎగరేసి దేవుడో బాలరాముడో ఇన్ని తక్కులేడ నేర్చినవుడో. నేను టీచర్ వైపే వెళ్ళాలి నా ఏం అది, అలాంటి ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా నీకు చిట్టి? ఒకవేళ యాక్టర్ అవ్వకపోతే డాడీ బాధపడతాడు. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనకి మూవీస్లో 2 మూవీస్ చాలా ఫేమస్ అని చెప్తాను. చిట్టి అని వినంగానే చాలామంది జాతి రత్నాల్లో ఉన్న చిట్టిని అండ్ అలానే బుజ్జిగాడులో చిట్టి చిట్టి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. అలానే మన ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా కానీ ఈ మధ్య ఒక పేరు బాగా ఫేమస్ అవుతూ ఉంది. సో తనే శ్రీకాకుళం చిట్టి అనమాట. తను దేంతో ఫేమస్ అయింది అనేది నేను మీకు పక్కన రీల్ యాడ్ చేస్తాను. అలానే దాంతోపాటు నాతో పాటు ఆ పర్సనే ఉన్నారు. మన చిట్టి మనతో పాటు ఉంది. చిట్టితో మాట్లాడేద్దామా? హాయ్ చిట్టి. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నాను. సో ఇందా నుంచి ఏం మాట్లాడలేదు, నువ్వు చిట్టి చిట్టి అంటే గలగలగల మాట్లాడేస్తుంది అనే కదా. సో ఏంటి మరి చిట్టి అనగానే ఒక రీల్ బాగా ఫేమస్ అయింది. నీ ఫస్ట్ రీల్ ఏంటి చెప్పు? 1 2 3 4 అర్థమేమిటో చెప్పనా? చెప్పుకో, త్వరగా చెప్పుకో. 1 అంటే 1 అడుగేద్దాం అడుగేద్దాం. 2 అంటే 2 గుండెలను ముడి పెడదాం ముడి పెడదాం. 3 అంటే 3 ముల్లేసి ఆ తర్వాత 4 కాలాల పాటు కలిసిందాం. 5 అంటేనే చెబుతాను 5 అంటేనే చెబుతాను. అవును చిట్టి, ఎక్స్ప్రెషన్స్తో పాటు చేస్తున్నావు కదా. నన్ను ఏ క్లాసు అడగడం మర్చిపోయా. 5th క్లాస్. 5th క్లాస్లో నాకు తెలిసి నేను స్కూల్కి వెళ్ళి చదివానా, ఇంటికి వచ్చానా అంతేనే. సరిగ్గా వాళ్ళు కూడా రావు మనకు అప్పుడు. నీకు ఎక్స్ప్రెషన్స్తో సహా మొత్తం బాగా చేస్తున్నావు అని అంటే నీ వెనకాల కోచ్ ఎవరు? డాడీ. మీ నాన్న. సరే, మీ డాడీ ఎవరు? మా డాడీ బయట ఉన్నారు. మీ డాడీ బయట ఉన్నారా? సో చిట్టి, నీకు శ్రీకాకుళం చిట్టి అని ఎవరు పెట్టారు పేరు? మా డాడీ. మీ డాడీయే పెట్టారు. సో నీకు యాక్టింగ్ అంటే ఇష్టమా చిట్టి? ఇష్టమా? అంటే చాలామంది డాక్టర్స్ అవ్వాలనో, ఇంజనీర్స్ అవ్వాలనో ఇలా ఉంటారు కదా, టీచర్స్ అవ్వాలి అని. నీకు యాక్టింగ్ అని ఫస్ట్ నుంచే ఉందా, లేదంటే మీ డాడీ చెప్పారా నువ్వు యాక్టింగ్ చేయాలి అని? డాడీ చెప్పారు. డాడీ చెప్పారా నీకు యాక్టింగ్ ఇష్టం? సో స్కూల్లో ఎవరైనా అడిగితే ఏం చెప్తావు? నేను యాక్ట్రెస్ అవుతాను అని చెప్తావా? లేదు అంటే వాట్ యువర్ డ్రీమ్, ఎయిమ్, గోల్? పెద్ద యాక్టర్ అని చెప్తా. పెద్ద యాక్టర్ అవ్వాలి అని చెప్తావు. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమ్ అయ్యావు అండ్ ఫేస్బుక్ ద్వారా కూడా మంచి ఫేమ్ వచ్చింది నీకు. సో ఏమైనా మంచి ఆపర్చునిటీస్ ఏమైనా వచ్చాయా? డాడీ ఏమైనా చెప్పారా నీకు? రాలే. ఇంకా రాలేదు. సో నేను విన్నాను నీకు డ్రామా జూనియర్స్లో ఆఫర్ వచ్చింది అని. మరి రాలేదు అన్నా? డాడీ చెప్పొద్దన్నారా? కాదు, మరి డాడీ నాకు చెప్పలే. ఓకే, చెప్పలేదు. ఓకే, దాన్ని స్కూల్ గురించి మాట్లాడుకుందామా? సో ఫ్రెండ్స్ ఉన్నారా? వాళ్ళు నీతో పాటు యాక్టింగ్ చేస్తారా? చేస్తారు. సో మరి ఎప్పుడు కనిపించలేదేంటి? ఓన్లీ నువ్వు మాత్రమే కనిపిస్తూ ఉంటావు. అప్పుడప్పుడు చేస్తుంటారు. అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. సో ఇంట్లో ఎవరు? అమ్మ, నాన్న, నువ్వు, ఇంకెవరు? అక్క. నీకు మరి మీ అక్కకి యాక్టింగ్ ఇష్టం లేదా? ఇంట్రెస్ట్ లేదు, అందుకని ఎక్కడ కనిపించలేదు అనుకుంటా కదా. సో మరి నీ లైఫ్ ఏంటి చిట్టి? ఏమవ్వాలి అనుకుంటున్నావు? ఓన్లీ యాక్ట్రెస్సేనా? టీచర్. వావ్, టీచర్ అంటే ఏ టీచర్? యాక్టింగ్ నేర్పించే టీచర్ అవుతావా? తెలుగు.
సో ఇప్పుడు చాలా మంది కూడా ఏంటంటే అమ్మ నాన్న చెప్పారనో లేదు అని అంటే నాకు ఇష్టమనో చాలా మంది కూడా ఇట్లా మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నారు. కానీ ఏంటంటే అమ్మ నాన్న అంటూ ఉంటారు కదా, ఎందుకు పాపకి ఫోన్ ఇస్తున్నావు, నార్మల్గా ఫోన్ ఎందుకు చూడనిస్తున్నావు అని. కానీ నువ్వు మొత్తం యాక్టింగ్ చేస్తున్నావు కదా, అలా ఎవరైనా ఎప్పుడన్నా మీ మమ్మీ డాడీతో అలా మాట్లాడటం నువ్వు విన్నావా? వినలే. ఎవరు ఏమన్నది ఎప్పుడు? ఊర్లో అందరు సపోర్ట్ చేస్తారా? మీ రిలేటివ్స్ అందరు సపోర్ట్ అందరూ చేస్తారా? support చేస్తారు. అందరు సపోర్ట్ చేస్తారు. వావ్, గ్రేట్. సో చిట్టి, నీ ఇంకొక రీల్ కూడా చాలా ఫేమస్ అయింది నీ దాంట్లో. సంథింగ్ ఐస్ తోటి చేసావు, గుర్తుందా? ఉమ్, సో అదొకసారి మా వ్యూస్ కోసం చేస్తావా? చేస్తా. కోదండ రాముణ్ణి చూడు, కోరింది ఇచ్చేటివాడు, ఆసుంద రాముణ్ణి చూడు, మా తల్లి సీతమ్మ జోడు, అందాలన్నీ చూడ కళ్ళు చాలకుంటే నా మనసుతో చూడు, చూడయ్యో ఆ రూపం అపురూపం, నిలపాలో గుండె లోపల ఆ దైవం మన కోసం వెలిసాడో నేలపైన. వావ్, సూపర్ సూపర్. నేను ట్రై చేద్దామని చాలాసార్లు ట్రై చేశాను నీ రీల్ చూసిన తర్వాత. నా కళ్ళు నొప్పి వచ్చాయి కానీ అసలు వర్కౌట్ కాలేదు. ఎలా చిట్టి, ఎలా నేర్చుకున్నావు ఇది? ప్రాక్టీస్ చేసా. ఎన్ని రోజులు? 15 days 15 days. ఐస్ పెయిన్ వచ్చాయా? వచ్చాయి. వచ్చా? ఏడ్చావా? హ్యాడ్లే. ఏడలేదు కానీ నొప్పి వచ్చాయా? సో చిట్టి, నీకు సాంగ్స్ ఇవన్నీ ఎవరు సెలెక్ట్ చేసి ఇస్తారు? డాడీ. అన్నీ డాడీ. అంటే ఒక రీల్ ఉంటుంది, నీ డ్రెస్ ఎవరు సెలెక్ట్ చేశారు? డాడీ. ఐడియా ఉందా రీల్? అది ఒక డైలాగు, రామ్ పోతినేని అని హీరో ఉన్నారు కదా, రామ్ పోతినేని, సో అనుపమ పరమేష్ వీళ్ళిద్దరు యాక్ట్ చేసిన మూవీలో ఉంటుంది. సో నీ డ్రెస్ చాలా బాగుంది అని అంటే డాడీ సెలెక్ట్ చేశారు. నీ స్మైల్ చాలా బాగుంది అంటే మా డాడీ చెప్పారు. ఈ హోటల్కి ఎప్పుడన్నా వచ్చావంటే మా డాడీతో వచ్చాను. అలా నువ్వు అన్నీ కూడా డాడీ కూచియా మమ్మీ కూచియా? డాడీ. డాడీ. ఎవరంటే ఎక్కువ ఇష్టం? డాడీ. డాడీ. అయ్యయ్యో పాపం, మీ మమ్మీ చూసారనుకో ఫీల్ అవరా? మమ్మీ కూడా ఇష్టమే. ఏంటిది? డాడీ. డాడీ ఇష్టమా మమ్మీకి? నువ్వంటే ఇష్టమా? డాడీ అంటే ఇష్టం, మమ్మీ కొంచెం ఇష్టం. ఓకే. మీ మమ్మీ పేరేంటి? జ్యోతి. ఎందుకని అమ్మ ఎక్కడ కనిపించరు? ఓన్లీ మీ మా ఫాదరే కనిపిస్తారు, మీ నాన్న? మా డాడీకి ఇంట్రెస్ట్ యాక్టింగ్. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, Okay. అందుకే మా డాడీ ఎక్కువ కనిపిస్తారు. అచ్చా, అవునా? నాకు రాగానే పంచ్ డైలాగ్ వేయాలనుకున్నావు కదా, అందుకని ఒక డైలాగ్ ఆన్సర్ ఇస్తున్నావు. సో ఇంకేం చిట్టి, మీ ఊళ్ళో శ్రీకాకుళంలో అందరూ కూడా ఇలా ఎందుకు బయటకు రావడము, పిల్లల్ని చదువుకోవాలి, మంచి జాబ్ చేయాలి, యాక్టింగ్ ఫీల్డ్లో ఏమి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అలా అనుకుంటూ ఉంటారు కదా. మరి మీ ఊర్లో కూడా నువ్వు ఇలా యాక్టింగ్ చేసినప్పుడు నిన్నందరూ మెచ్చుకుంటారా? లేదు అని అంటే వద్దు చిట్టి నువ్వు ఓన్లీ చదువుకో ఇలా చెప్పే వాళ్ళే ఉంటారా? మెచ్చుకుంటారు. పాటలు పాడతావా నువ్వు? వచ్చా సాంగ్స్ నీకు? వచ్చు. యాక్టింగ్ ఒకటే అంటే రీల్స్ అక్కడ సౌండ్ పెట్టుకుని చేస్తారు కదా, నీకు వచ్చా సాంగ్? నీకు నచ్చిన సాంగ్ పాడైతే? అంతులేని ప్రేమను లోపల దాచుకునే తంతు తేలనిదా, గొంతు దాటి వెళ్ళకాగిన ప్రేమను ఆపినదెవరట నేనా, నా మాటున బాధకు మాటల క్యూరు, కన్ను కన్న కలలకు ఆక్సిజన్ స్టోరు, చేరువ అవుతుంది స్టారు, నా జత కాగలవా. చిట్టి, నీకు ఈ సాంగ్కి అర్థం తెలుసా? నచ్చిందని పాడేసావా? ఎవరు నేర్పించారు చిట్టి? నేను నేర్చుకున్నాను. నువ్వే నేర్చుకున్నావా? ఓకే. ఈ సాంగ్లో ఇద్దరు అక్క అన్న ఉంటారనమాట. సో వాళ్ళిద్దరి మధ్య లవ్ రిలేటెడ్ ఈ సాంగ్. సో వాళ్ళు చాలా బాగా పాడేవు నువ్వు. ఎవరైనా నీకు చెప్పారా ఈ సాంగ్కి అర్థం ఏంటి అని? నచ్చింది పాడేసావు కదా. సో ఓకే, చాలా బాగా పాడేవు. నువ్వు సింగర్ అవుదాం అనుకుంటున్నావా నెక్స్ట్? కాదా? సో స్కూల్లో ఎలా ఉంటుంది చిట్టి? మంచిగా ఫ్రెండ్స్ అందరు నిన్ను గుర్తుపడతారా? రీల్స్ అందరు ఇప్పుడు అందరు చూస్తూ ఉన్నారు కదా, స్కూల్లో ఎలా ఉంటుంది లైఫ్ అనేది? స్కూల్లోనే బాగుంటుంది. టీవీ చూసుకోవచ్చు. స్కూల్లో టీవీ చూసుకోవచ్చా? అదేంటి? స్కూల్లో టీవీ ఉంటుంది, పద్యాలు నేర్చుకోవచ్చు. టీవీలో స్టోరీస్ చూస్తాం. అంతే, స్టోరీస్ అవి చూస్తారు. మూవీస్ పెట్టుకొని చూస్తారా? మూవీస్ చూడరు. సో 5th క్లాస్ అన్నావు కదా, నెక్స్ట్ 6th వెళ్ళబోతున్నావు. అప్పుడు ఇంత పొట్టిగున్నావు నువ్వేమో, నువ్వు చూస్తేనేమో 5th క్లాస్ అంటున్నావు. సో నిన్ను ఇంకేమని పిలుస్తారు ఇంటి దగ్గర? చిట్టి అని అంటారా? ఇంకేమని పిలుస్తారు? శ్రీకాకుళం చిట్టి అంటారు. అవును, మర్చిపోయాను, నీ పేరేంటి అసలు?
జాగృతి. జాగృతి. సో ఈ పేరు నాకు తెలిసి ఎవ్వరికీ తెలియదేమో. శ్రీకాకుళం చిట్టి అంటేనే గుర్తుపడతారు అనుకుంటా కదా. సో ఇంకేంటి చిట్టి మరి నువ్వు అన్నావు టీచర్ అవ్వాలి అనుకుంటున్నాను అని అన్నావు. యాక్టింగ్ రిలేటెడ్ నాకు చాలా ఇష్టము అని చెప్తున్నావు. సో లైఫ్లో ఇంకా మనం ముందుకు వెళ్ళాలి అని అంటే ఈ యాక్టింగ్ ఒక్కటే సరిపోదు కదా. సో ఇంకా చాలా ఉండాలి. నీకు మంచి ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి అన్నావు. సో యాక్టింగ్ ఫీల్డ్ ఇంకా ముందుకు వెళ్ళాలి అని అంటే మీ నాన్న నీకేమన్నా చెప్పారా? నువ్వు ఇలా నేర్చుకో, ఇలా నేర్చుకుంటే ముందుకు ఏం చెప్తారు నాన్న నీకు? మా డాడీ చేసి చూపించేసి ఇది ఎలా చేయాలి, అప్పుడే యూస్ బాగా వస్తాయి, అప్పుడు నీకు సినిమాలో ఛాన్స్లు వస్తాయి అని అంటారు. అచ్చా, అవునా? సినిమాలో ఛాన్స్. అవును, ఎందుకు ఒక్క యూనిఫామ్తోనే ఎందుకు చేస్తావు ఎక్కువ శాతం? యూనిఫామ్తో చేస్తే యూస్ బాగా వస్తున్నాయి. యూనిఫామ్తో చేస్తే యూస్ బాగ్స్ వస్తున్నాయా? అవును, ఫ్యాన్స్ నిన్ను ఏమని పిలుస్తారు? చిట్టి. చిట్టి అని పిలుస్తారు. సో శ్రీకాకుళం చిట్టియా, ఒల్లి చిట్టియా? చిట్టి. సో ఎవరైనా అవును ఫ్యాన్స్ అంటే గుర్తొచ్చింది. ఎవరైనా నీకు కాల్ చేయడం, మీ డాడీకి కాల్ చేయడం, చిట్టితో మాట్లాడించండి లేదంటే మెసేజ్ చేయడం లాంటివి చేస్తారా? బోల్డ్ మంది చేస్తారు. బోల్డ్ మంది. అబ్బా, ఈ ఏజ్లో నీకు బోల్డ్ మంది ఫ్యాన్స్ ఉన్నారు. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఫ్యాన్స్ కాదు కదా, మమ్మల్ని ఎవరు గుర్తుపట్టే వాళ్ళు కూడా కాదు. ఎలా అని ప్రౌడ్గా అనిపిస్తుందా? నేను దగ్గరకు వచ్చి ఎవరైనా సెల్ఫీ దిగడం అలాంటివి చేస్తూ ఉంటారా? సెల్ఫీ కూడా తీసుకుంటారు. ఓకే, గుర్తుపడుతున్నారు అయితే నువ్వు బయటకు వస్తే. హైదరాబాద్ వచ్చావు కదా నువ్వు, నార్మల్గా శ్రీకాకుళంలో మీరు ఉంటారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత నిన్న ఎవరైనా గుర్తుపడుతూ ఉన్నారా? వావ్, సెల్ఫీ తీసుకుంటే మంచి హ్యాపీ అనిపిస్తుందా? సెల్ఫీలు కూడా తీసుకున్నారు. వావ్, నైస్. నాకు కూడా నీ సెల్ఫీ ఇస్తావా? అయ్యో, నవ్వుతాయండి చిట్టి, చెప్పు. ఇస్తాను. చిట్టి, నీకు ఆడిషన్స్కి అంటే తెలుసా? ఆడిషన్స్కి వెళ్ళారు అలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు డ్రామా జూనియర్స్లో వచ్చింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఏదైనా ఒక డైలాగ్ ఇచ్చి ఈ డైలాగ్కి యాక్ట్ చేయి అని చెప్పేసి అడుగుతారు. అలా ఇప్పుడు ఎలా అయితే నీకు మీ నాన్న నేర్పిస్తూ ఉంటాడో, నువ్వు ఇది ఈ సాంగ్కి చేయి, ఈ రీల్కి చేయి, బాగుంటుంది అని. అట్లా నేను ఏదైనా ఇప్పుడు చెప్తే నువ్వు యాక్ట్ చేయగలవా? ఇప్పుడు నేను నీకు ఒక రీల్ పెడతాను, నువ్వు అది లైవ్లో చేయాలి, ఓకేనా? నీదే పెట్టనా? చేస్తావా? ఏదైనా చేస్తావా? అయితే ఆగు. ఈరోజు మనం చిట్టికి లైవ్లో మనమే ఆడిషన్ తీసుకుందాం, ఓకేనా చిట్టి? సో ఇప్పుడు మనకి చిట్టి లైవ్లో యాక్టింగ్ చేసి చూపిస్తుంది. సూపర్ సూపర్. వావ్, సూపర్ సూపర్ సూపర్. డబుల్ యాక్షన్ కూడా చేస్తున్నావు చిట్టి. ఒకటే ఫేమ్లో అంటే ఏడవడం ఒక సైడ్, నవ్వడం ఒక సైడ్, రెండు క్యారీ ఫార్వర్డ్ చేయగలవా అయితే? అంటే ఏమైనా రీల్స్ చేసినప్పుడు నిజంగానే ఏమైనా డైలాగ్స్ అమ్మ గురించి కానీ నాన్న గురించి కానీ వచ్చినప్పుడు ఏడుపు వస్తుందా? ఎమోషనల్ అనిపిస్తుందా? సో ఎందుకు అంటే నాన్న మంచి చూసుకుంటారు మనల్ని, నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు. అమ్మ అంతే ప్రేమ, కానీ అమ్మ బయటకి ఎక్కడ కనిపించరు కదా. సో ఎందుకు అక్కడ ఎమోషనల్ కనెక్ట్ అవుతావు? మమ్మీ డాడీ బాగా కష్టపడుతున్నారు, నన్ను పెంచుకుంటున్నారు, అందుకే బాగా కష్టపడుతున్నారు. అంటే ఎలా, ఎంత కష్టం, ఏం చేస్తూ ఉంటారు అమ్మ వాళ్ళు? డాడీ డ్రైవర్, మమ్మీ హౌస్ వైఫ్. అమ్మ ఇంట్లోనే ఉంటారు. డాడీ ఏం డ్రైవ్ చేస్తారు? కార్. అంటే నీకు తెలుసు అనమాట చాలా కష్టపడుతున్నారు నన్ను పెంచడానికి అంటున్నావు. నువ్వు 5th క్లాస్ అంటున్నావు. ఎంత ఉండొచ్చు ఏజ్ చిట్టి నీది? 10 ఇయర్స్కి అమ్మ వాళ్ళు కష్టపడుతున్నారని నీకు ఎలా తెలిసింది? మా డాడీ ఎప్పుడు చెప్తుంటారు పడుకున్నప్పుడు. ఏమని? మేము ఇలా కష్టపడుతున్నాం, నీకు పెంచుతున్నాం, నువ్వు బాగా చూసుకొని పెద్ద యాక్టర్ అవ్వాలి, మూవీస్లోకి వెళ్ళాలి అని చెప్తారు. వావ్. సో అంటే నైట్ రోజు వాళ్ళ ఫాదర్ ఆయన కష్టం చెప్తారు నీకు, ఇలా ఉంది. ఎప్పుడైనా డాడీ ఇంటికి వచ్చిన తర్వాత అంటే ఏమైనా బాగా బాధ అనిపించినప్పుడు మీ ముందు బాధపడుతూ ఉంటారా? మీ ముందు ఎప్పుడు బాధపడరు? అమ్మతో చెప్పుకోవడం చేస్తారా? ఇట్లా నాకు ఇంత బాధ అనిపించింది, నువ్వు ఎప్పుడన్నా విన్నావా అలాంటివి? ఏం లేదు. సో అంటే నీకు ఎలా అంటే ఇప్పుడు అమ్మ వాళ్ళ కోసం అంటే నాన్న నిన్ను ఇంత కష్టపడి నీకు యాక్ట్రెస్గా అన్ని నేర్పిస్తున్నారు. సో డాడీ కోసం నేను పెద్ద యాక్ట్రెస్ అవ్వాలి అనుకుంటున్నావా? లేదు అని అంటే నీకు ఇష్టమా? డాడీ కోసం యాక్ట్రెస్ అవ్వాలి. డాడీ కోసం. సో చిట్టి, మరి ఇంట్లో ఎలా ఉంటుంది? అంత సిచ్యువేషన్ మంచిగానే ఉంటుందా? డాడీ ఏం కష్టపడతారు, మమ్మీ కూడా నా కోసం కష్టపడుతుంది అని అంటున్నావు కదా, ఎలా ఉంటుంది మీ ఇంట్లో? మేము రెంట్కి తీసుకుంటున్నాం హౌస్. రెంట్. సొంత ఇల్లు ఉంది కానీ స్కూల్ దూరం అయిపోతుంది. ఓ, స్కూల్ దూరం అయిపోతుందని దగ్గరలో
ఎక్కడ అంటే శ్రీకాకుళంలోనేనా? శ్రీకాకుళం మంగవారి తోట. మంగవారి తోటలో. అడ్రస్ చెప్పేస్తున్నావు, నీ ఫ్యాన్స్ వచ్చేస్తారు. ఓకే. సో రెంట్కి తీసుకొని ఉంటున్నారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు కావచ్చు, వచ్చేటప్పుడు నీకు మమ్మీ డాడీ వస్తారా లేదా నువ్వు ఒక్కదాన్ని వస్తావా? నేను ఒకదాన్ని వస్తా. నువ్వు ఒక్కదాన్ని వస్తావు, బ్రేవ్ గర్ల్ నువ్వైతే, అంతేనా? సో ఎందుకు అడిగాను అని అంటే అన్నావు కదా అమ్మ ఇంట్లోనే ఉంటారు, నాన్న బయటకి క్యాబ్ డ్రైవ్ చేస్తారు అని. సో నీకు ఎప్పుడైనా అనిపిస్తుందా అంటే నేను ఇలా ఉంటే బాగుండు, నాకెందుకు యాక్టింగ్ ఎందుకు నేర్పించారు, నేను టీచర్ అవ్వాలి అనుకున్నాను, నేను టీచర్ వైపే వెళ్ళాలి నా ఏమది, అలాంటి ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా నీకు? ఒకవేళ యాక్టర్ అవ్వకపోతే డాడీ బాధపడతారు. ఓ లాల్, డాడీ బాధపడతారనా? డాడీకి ఛాన్స్ ఇవ్వలేదు. నీతో చెప్పారా డాడీ? చెప్పారు. ఏమని చెప్పారు? నాకు ఎవరో ఛాన్స్ ఇవ్వలే, నా గోల్ నీతో తీర్చుకుంటాను అని అన్నారు. అప్పటి నుంచి రీల్స్ చేస్తాను. ఓ అంటే మీ డాడీ నాతో ఒకటి చెప్పారు ఒక మాట, అంటే నేను యాక్టింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాను, నాకు ఎక్కడ ఛాన్స్ రాలేదు, సో నేను ఇట్లా షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నప్పుడు నువ్వు డాడీని చూసి రీల్స్ చేసావంట కదా, అంటే ఫస్ట్ నీకు డాడీ చెప్పలేదు చేయమని? చెప్పలే. అంటే మీ డాడీ గోల్ నీ వైపు నుంచి తీర్చాలని నువ్వే స్టార్ట్ చేసావు. వావ్, తండ్రి కష్టాన్ని గుర్తించిన చిట్టి అనొచ్చా? అయితే చిట్టి, మరి నీకు ఇట్లా డ్రామా జూనియర్స్ ఇలాంటి వాటిలో వెళ్ళడం ఇష్టమా, లేదు అంటే మూవీస్లో చేయడం ఇష్టమా? ఏది ఎక్కువ? నీ ఏమంటే ఏం చెప్తావు? ఏం ఛాన్స్ ఇచ్చినా చేస్తాను. ఏం ఛాన్స్ ఇచ్చినా చేస్తావు. ఇన్స్టాగ్రామ్లో స్టార్ట్ చేసి చాలా డేస్ అయింది, తర్వాత ఒక్క రీల్ నీది బాగా ఫేమస్ అయింది, అప్పటి నుంచి మంచి రీచ్ వచ్చింది కదా. సో రీచ్ రాకముందు నీకు అనిపించిందా ఏం రీచ్ రావట్లేదు? మీ డాడీ చెప్తూ ఉంటారు కదా ఏం రీచ్ రాలేదు, ఎందుకు స్టాప్ చేసేద్దాం వద్దు అని ఆ ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చిందా నీకు? అలా స్టాప్ చేసేస్తే మన టాలెంట్ ఎప్పుడు నిరూపించుకో. ఓ వావ్, నేను చాలా నేర్చుకోవాలి యాక్చువల్గా చిట్టిని చూసి, అంతేనా చిట్టి? తల ఊపుతుంది అవును అవును అని. సో అంటే ఫేమ్ రాకముందు నీకు అనిపించిందా పోనీ ఎప్పుడైనా ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ పెట్టినా, ఎందుకు నీకు యాక్టింగ్ రావట్లేదు అలాంటివి ఎప్పుడైనా ఎవరైనా పెట్టారా? అలా పెట్టినప్పుడు నీకు బాధ అనిపించడం? అలా అలా చూసి ఆపేస్తే ఎలాగా? అలా ముందుకెళ్ళాలి. అలా ఆపేస్తే మనకి రీచ్ రాదు. ఒక్కరి కోసం నేనెందుకు ఆపాలి? అందరూ పెట్టినా నేను ఆపను, నా టాలెంట్ నేను నిరూపించుకుంటా. సూపర్ సూపర్ సూపర్. అంటే ఇండైరెక్ట్గా నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి చెప్తుంది చిట్టి, అంతేనా? ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారో ఒక్కరి కోసం నువ్వు ఆపవు, ఒకవేళ అందరూ పెట్టినా నువ్వు ఆపవు, అవి దీవెనలు ఆశీర్వాదాలుగా తీసుకుంటావు, అంతేనా? ఇలాంటి ఒక పట్టుదలతో ముందుకు వెళ్ళాలి చిట్టి. సౌండ్ చిట్టి, నీకు ఎవరంటే ఇష్టం హీరోస్లో, హీరోయిన్స్? పవన్ కళ్యాణ్. వై? ఎందుకు? పేదవాళ్ళకి సాయం చేస్తారు, డబ్బులు ఇస్తారు. పేదవాళ్ళకి సాయం చేస్తారు, డబ్బులు ఇస్తారు, సో అందుకే ఇష్టమా? సో అంటే హీరోగా సినిమాస్లో చేస్తున్నాను యాక్టింగ్ ఇష్టమా, లేదు అంటే ఎట్లా? పేదోళ్ళకి సాయం చేస్తారని కాదు, ఇప్పుడు ఆయన యాక్టింగ్ బాగా చేస్తారు, ఇంకా పేదోళ్ళకి సాయం చేస్తారు, డబ్బులు ఇస్తారు. ఓకే, ఆయన డైలాగ్ ఏదైనా చెప్పొకటి. నాకు కొంచెం తిక్క ఉంది, దానికో లెక్క ఉంది, నా తిక్క ఏంటో చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా, ఎందుకురా గబ్బర్ సింగాను కెలుకాను అనకపోతే అలా నీ తనిపించకపోతే ఏంటో వాళ్ళకి తెలుసు. రే అప్పుడే అయిపోయిందా, ఇప్పుడే మొదలైంది. గబ్బర్ సింగ్ అంటే గబ్బర్ సింగ్ లో సార్ డైలాగ్ ఒక్కటే కాకుండా అందరు కూడా నువ్వే అన్ని పాటించేస్తున్నావా, అంతేనా? సో హీరోయిన్స్? శ్రీలీల. శ్రీలీల గారి డైలాగ్ చెప్తావా ఏదన్నా? డైలాగ్ మరి సాంగ్ అచ్చా పాడు. దానికేమో కలిస్తీవి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తీవి, మేకలేమో మందలుగా పెరిగిపాయి, నాకిచ్చిన నూకలేమో ఒక్క పొట్ట కరిగిపాయి, కుక్కు ఆడపచ్చరల్ల జుంకాలిస్తీవి, మరి నాకేమో చుక్క గల్ల కోకలిస్తీవి, దాని చెవుల జుంకాలేమో దగా మెరిసిపాయి, నాకు పెట్టిన కోకలేమో పీలికలే సిరిగిపాయి, ఏం రసిక రాజు మరి నా దాసు బాబా నీతో ఎప్పుడు ఇంత కిరికిరి, అరే ఏం రసిక రాజు మరి నా దాసు బాబా నీతో ఎప్పుడు ఇంత కిరికిరి. చిట్టి అనుకుంటే ఫ్లవర్ అనుకుంటేవా, వైర్, అంతేనా నీ డైలాగ్? చూసావా, ఇది విన్నావా ఎక్కడైనా?
విన్నావా? సాధ్య చెప్పు. మీరు రీక్రియేట్ చేసింది అనుకుంటా కదా, చెప్పు. మేము రిక్రెట్ చేయలే. నీ ఫ్యాన్స్ చేసి ఇచ్చారా అది? ఉమ్, నీ ఫ్యాన్స్ చేసి ఇచ్చారా? సో చిట్టికి ఎంత ఫ్యాన్స్ ఉన్నారా? అన్నారు ఉన్నారా? సో చిన్న చిన్న చిట్టి ఫ్యాన్సా లేకపోతే పెద్ద పెద్ద చిట్టి ఫ్యాన్సా? పెద్దోళ్ళు. పెద్దోళ్ళు. సో ఎప్పుడన్నా ఎవరైనా నీ దగ్గరకు వస్తారా చిట్టి? అంటే ఇంటి దగ్గరికి రావడం వస్తారు. వస్తారా? ఎలా అనిపిస్తుంది అప్పుడు? ఎటు అనిపించదు. ఏటి అనిపించదు? ఎందుకు? హ్యాపీగా అనిపించాలి కదా చిట్టి. పాపం ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. హ్యాపీగానే ఉంటాను ఎప్పుడు. ఎప్పుడు హ్యాపీగానే ఉంటావు. ఎప్పుడైనా అమ్మ కొట్టుద్దా నిన్ను? కట్టు. చదువు ఎలా చదువుతావు? ర్యాంక్ స్కూల్కి ఫస్ట్ ర్యాంక్సే వస్తాయి ఇప్పుడు. స్కూల్లో ఫస్ట్ ర్యాంక్సే వస్తాయి. అలానే యాక్టింగ్లో కూడా ఫస్ట్ ర్యాంక్సే వస్తున్నాయి. ఎలా చిట్టి? ఏం తింటున్నావు చెప్పు నువ్వు? అన్నం. మేము అన్నమే తింటాం చిట్టి. టాలెంట్ తింటున్నావా? కాదు. కాదా? ఓకే చిట్టి, నువ్వు ఇంకా ఫ్యూచర్లో చాలా చాలా పెద్దగా అవ్వాలి. సో నీకు మంచి ఆపర్చునిటీస్ రావాలి, మంచి యాక్టింగ్ ఇంకా బాగా నువ్వు చెయ్యాలి. సో ఇప్పటికే నువ్వు చాలా మమ్మల్ని చాలా అందరూ నిన్ను మంచి మెచ్చుకునేలాగా చేస్తున్నావు. సో నువ్వు ఇంకా 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 పెద్దగా అవ్వాలి అని చెప్పేసి నేను కూడా మా వ్యూవర్స్ తరపున అండ్ అలానే నీ ఫ్యాన్స్ తరపున నీకు కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్, సరేనా? సో మళ్ళీ నువ్వు చాలా పెద్ద యాక్టర్ హీరోయిన్ అయిపోయాక పిలిస్తే వస్తావా అక్క అని గుర్తుపెట్టుకుంటావా? వస్తావా? ఓకే, థ్యాంక్ యూ చిట్టి. డాన్స్ వేద్దామా? ఓకే. సో ఇప్పుడు మన చిట్టి 2 రీల్స్ చేస్తానని చెప్పారు మనతో పాటు. సో ఆ రీల్స్ ఒకసారి చిట్టితో చేయించేద్దాం.